రాముల వారి కోపం తెప్పించడానికి ఇంద్రుడి కుమారుడైన కాకాసురుడని సీతమ్మ వారి దగ్గరికి కాకి రూపంలో పంపించి వారిద్దరి ఆనందానికి భగ్నం కలిగించే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో సీతమ్మ అక్కడున్న చిన్న మట్టి గడ్డను కాకిపైకి విసరడంతో ఆ కాకి సీతమ్మ వారి వక్షోజాల మీద వాలి గాయపరుస్తుంది. దాంతో బాధ కలిగిన సీతమ్మ మరికొంత కోపంగా కాకిపైకి తన వడ్డానాన్ని విసురుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత సీతమ్మ వారు రాముల వారి ఒడిలో పడుకుంటారని, కొంత సమయం తర్వాత సీతమ్మ వారి ఒడిలో రాముల వారు పడుకున్న సమయంలో మరోసారి కాకి వచ్చి సీతమ్మ వారిని గాయపరిచిన చోటే మరోసారి గాయపరచడంతో రక్తం కారి శ్రీరాముల వారి నుదుటి మీద పడుతుంది. ఆ సమయంలో శ్రీరాముల వారు ఆ రక్తాన్ని చూసి చలించిపోయి గాయపరిచిన కాకిపై బ్రహ్మాస్త్రాన్ని వదులుతారు. ఇది గ్రహించిన కాకి ముల్లోకాలు తిరిగి శ్రీరామచంద్రుల వారి వద్దకే వచ్చి కాళ్ల మీద పడి పశ్చాత్తాపపడుతుంది. ఆ సమయంలో శ్రీరాముల వారు కాకిని క్షమిస్తారు. కానీ వదిలిన బ్రహ్మాస్త్రంకు ఏదో ఒకటి బలి కావాలి కాబట్టి కాకి తన కన్నును బలిగా ఇస్తుంది. ఆ తర్వాత శ్రీరాముల వారు ఈ ప్రదేశంలో ఇక నువ్వు కనిపించకూడదు అని కాకిని శపించి తన బాణంతో ఆ పర్వతంపై శంకు చక్రంతో ముద్ర వేస్తారు. అందుకే ప్రస్తుతం ఉన్న 1000 నూతల కోన పరిసర ప్రాంతాల్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి సంబంధించిన స్థల పురాణం కూడా ఆ దేవాలయం వద్ద ఉంది.